వెల్కమ్ టు బీటీవీ. ఆంధ్రప్రదేశ్లో వాడిగా వేడిగా ఎన్నికల సమరం కొనసాగుతున్న నేపథ్యంలో విశాఖపట్నంలోనే విశాఖ జిల్లాలోనూ ఉమ్మడ విశాఖ జిల్లాకు సంబంధించి గాజువాక పారిశ్రామిక ప్రాంతం ఒక ప్రత్యేకత ఉంది, ఉత్తరాంధ్రలో ఒక ప్రత్యేకత ఉంది. ఈ నేపథ్యంలో గాజువాక నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక ఎన్నికల ప్రభావం ఎలా ఉండబోతోంది? టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఒకవైపు అయితే, ఒకే వైపు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఏ విధంగా తలబడబోతుంది? ఆ ముగ్గురు దీటైన వ్యక్తుల మధ్యన వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా ముందుకు వెళుతుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్లోనే ఒక వినూతనమైనటువంటి నాయకుడిగా, యువ నేతగా ఉన్నటువంటి సిరిట్ల శ్రీనివాస్ అలియాస్ వాసు గారు మనతో ఉన్నారు. ఆయన విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ 72వ వార్డు ఇన్ఛార్జిగా ఉన్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి యువతని కలుపుకెళ్లే యువ నాయకుడిగా ఉన్నట్టు వాసు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి గాజువాక నియోజకవర్గం గురించి తెలుసుకుందాం. నమస్కారం వాసు గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ సార్, ఫైన్. ఎలా ఉంది సార్ గాజువాక రాజకీయ వాడి వేడి? మీరు అన్నట్టు వేడివేడిగానే ఉంది గాజువాక. మీదా నాదా అన్నట్టుగా ఉమ్మడిగా ఉన్నటువంటి ఎన్డీఏ అభ్యర్థి ఒకవైపు, మంత్రిగా పనిచేసినటువంటి మీ పార్టీలో యువ నేత గుడివాడ అమర్నాథ్ గారు ఒకవైపు. మీరు ఎన్ని ఓట్లు మెజార్టీతో ఓడిపోతున్నారు, గెలుస్తున్నారా? మేము 100% డెఫినెట్గా గెలుస్తామండి. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? 15,000 to 20,000 మెజారిటీ వస్తుంది. ఓకే, అది ఎలా సాధ్యమని మీరు అనుకుంటున్నారు? ఏం చేశారని? అసలు విశాఖపట్నంలో కానీ గాజువాకలోనే పుట్టి, గాజువాక నియోజకవర్గంలోనే పుట్టి పెరిగినటువంటి మిస్టర్ అమర్నాథ్ గాజువాక ఏం చేశారండి మంత్రిగా ఉండగా? అంటే మీరన్న క్వశ్చన్కి, మంత్రిగా గాజువాకలో ఉంటే మంత్రిగా ఉన్నది ఆయన స్టేట్కి మంత్రిగా ఉన్నారు. సో గాజువాక్కి ఇప్పటికీ మాకు ఒక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారు ఉన్నారు. సో ఒక నియోజకవర్గంలోకి ఇంకొక ఎమ్మెల్యే రావడం అన్నది జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్లో ఎక్కడికి ఉండదు, అంటే తల దూర్చకూడదు అందులో. సో ఇక్కడ ఎమ్మెల్యేగా తిప్పల నాగిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి అమర్నాథ్ గారు ఇక్కడ నివసించినా సరే ఆయన అనకాపల్లి వరకే చూసుకోవడమే. మంత్రిగా కదండి, రాష్ట్రానికి మంత్రిగా మీరే చెప్పారు. అవును, ఒకవైపు రాష్ట్రానికి మంత్రిగా ఉంటూ విశాఖపట్నంలో అనేక సమస్యలని, అందులో గాజువాక సమస్యలోని ప్రపంచంలోనూ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో లేదా మన దేశంలో చూసుకుంటే అతి పెద్ద పరిశ్రమ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్ ఏదైతే ప్రైవేటీకరణ అవుతుందని తెలిసిన నాటి నుంచి ఇక్కడ కార్మికులు అనేక నెలల తరబడి జాతీయ రహదారి పక్కన స్టీల్ ప్లాంట్ ఏదైతే పైలాన్ ఉందో పైలాన్ అనుకుని దీక్షలు చేస్తున్నారు. గాజువాక మింది నుంచి గాజువాక నుండి అనకాపల్లి వెళ్ళే మంత్రి గారు, అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కనీసం వెళ్ళి వచ్చేటప్పుడు వాళ్ళని పరామర్శించకపోతే 25,000 మంది స్టీల్ ప్లాంట్ కార్మికులు, వాళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి ఒక్కొక్క కుటుంబాన్ని వ్యక్తికి 4 చొప్పున వేసుకున్నా అక్కడ 1,00,000 మంది అవుతున్నారు. అందులో కనీసం మీ కాన్స్టిట్యున్సీలో, ఈ కాన్స్టిట్యున్సీలో 30,000 మంది ఓట్లు ఈజీగా ఉంటాయి. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్నటువంటి కార్మికులు, ప్రైవేట్ రంగ కార్మికులు లీస్ట్ 50,000 మంది ఉంటారు. అందులో వాటర్లో 25,000 మంది ఉంటారు. ఆ ఓట్లు ఎలా వస్తాయని మీరు 20,000 మెజార్టీ అని చెప్తున్నారు? అంటే మీరు అన్న క్వశ్చన్ అటుపక్క అనకాపల్లి వెళ్ళేటప్పుడు వెళ్ళకపోవడం అనేది లేదండి. 2-3 టైమ్స్ కూడా ఆయన విజిట్ చేశారు, మాట్లాడడం జరిగింది అక్కడ. కాకపోతే ఇది సెంట్రల్ నుంచి ఏదైతే సెంట్రల్ వాళ్ళు బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన ప్రతిపాదన అది. అవును సార్, ప్రత్యేకంగా వెళ్ళదు. విజయసాయి రెడ్డి గారు ప్రోగ్రాం పెట్టినప్పుడు, లేకపోతే ఈ అక్కడ ఉన్నటువంటి ఐఎన్టీసీ నాయకుడు మంత్రి రాజశేఖర్ గారి కార్యక్రమం పెట్టినప్పుడు వెళ్ళటం తప్ప ఆయనంతటా వెళ్ళడం కూడా జరిగిందండి. ఆయన మాట్లాడడం జరిగింది ఆ రోజు. సో అవన్నీ జరిగినాయి. కాకపోతే మీరు అన్నట్టు ఏంటంటే ఇక్కడ గాజువాకలో మళ్ళీ నేను ఇందాక చెప్పినట్టు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఆయనకి అప్పచెప్పి ఆయన చూసుకోమని చెప్పేసి ఆయన అటుపక్క వెళ్ళడం జరిగింది అనకాపల్లి వైపు. అంతే. అసలు ఇప్పుడు ఏదైతే సిట్టింగ్ ఎమ్మెల్యే గారు ఉన్నారో ఎంతవరకు ఆయన సహకారం మంత్రి గారికి అందిస్తారని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే ఆయన ఆశించారు, వాళ్ళ కొడుకు ఆశించారు, కాలేదు, కొంతకాలం స్తబ్దతగా ఉన్నారు. ఆయన తప్ప ఇక ఎవరికో ఒక్కళ్ళకి ఆ చందు అనే సోదరుడికి తనకి టికెట్ అనౌన్స్ చేశారు, ఫస్ట్ ఇన్ఛార్జిగా పెట్టారు. ఆ తర్వాత వాళ్ళు అల్లి కూర్చున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఆ చందును మారిస్తే, ఉరికొడి చందును మారిస్తే కానీ
మేము రోడ్ల మీదకి వస్తామని చెప్పారు, సహకరిస్తామని చెప్పి డైరెక్ట్ కొండబద్దలు కూడా చెప్పారు. ఈ నేపథ్యంలో ఇక్కడ తీసుకొచ్చి మంత్రి గారిని అనౌన్స్ చేశారు. ఇది అంతా ఒక డ్రామా కావాలని ఉద్దేశంతో మంత్రి గారు చేశారు, ఇదంతా ప్లాన్లో ఒక భాగం అని వైసీపీలోనే అంటున్నారు. అలా కాదు, యాదవాస్ కమ్యూనిటీ బాగా పక్కన ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గారికి సిట్టింగ్ ఎమ్మెల్యే గారు పూర్తి బాధ్యతలు అప్పచెప్పారు. 5 ఏళ్ల పాటు నువ్వే ఇక్కడ ఇన్ఛార్జ్, నేను ఇందులో తలదూర్చున్నాను మీరు అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళకి కొన్ని గ్రామాలు ఉన్నాయి, వాళ్ళు పుట్టిన గ్రామాలు కొన్ని ఉన్నాయి, ఏతపాలెం, దీపపాలెం, కొంగపాలెం, ఇవన్నీ కూడా సొంత గ్రామాలు ఉన్నాయి వాళ్ళకి. ఈ ఎంతవరకు వాళ్ళు సహకరిస్తారని అనుకుంటున్నారు? అంటే అమర్నాథ్ గారు ఎప్పుడూ కూడా గాజువాకలో నుంచుందామనే ఉద్దేశం ఆయనకి లేదు. ఆయనకి అక్కడ ఇక్కడ ఇస్తారని కూడా ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ సమీకరణ పట్టించుకోలేదంటారా? పట్టించుకోలేదని నేను అన్నాను. ఈ సమీకరణాలు ఏదైతే ఇప్పుడు వరకు మీరు చెప్పిన సమీకరణాలు జరిగినాయో, ఈ సమీకరణాల వల్లే ఆయనకి లాస్ట్ మూమెంట్ లో గాజువాక టికెట్ రావడం జరిగింది. అది కూడా లాస్ట్ మూమెంట్ వచ్చింది. దాన్ని అక్కడి నుంచి ఆయన చాలా విగరస్ గా అగ్రెసివ్ గా కష్టపడుతున్నారు, అండర్ గ్రౌండ్ వర్క్ చేసుకుని వస్తున్నారు. మీకు తెలిసే ఉంటుంది, స్టార్టింగ్ లో ఏమన్నారంటే పల్లా శ్రీని గారితో ఎవరు వచ్చినా పోటీ ఉండదు, ఓడిపోతారు ఎవరు వచ్చినా అన్నారు. అటువంటిది అమర్నాథ్ గారు టికెట్ ఇవ్వగానే స్టార్టింగ్ ఏమన్నారంటే ఓడిపోతారనే చెప్పారు. కానీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో టఫ్ ఫైట్ అంటున్నారు. టీడీపీ వాళ్ళు కూడా అంటున్నారు, ఇంక్లూడింగ్ జనసేన వచ్చి కూటమి వాళ్ళు వాళ్ళంతటి వాళ్ళే డైరెక్ట్ గా టఫ్ ఫైట్ ఉంది, టఫ్ ఫైట్ అంటే ఈయన చేసిన గ్రౌండ్ వర్క్. ఈయన అంటే అమర్నాథ్ గారిని తక్కువ అంచనా వేయడానికి లేదు. మంత్రిగా చేశారు, వాళ్ళ తండ్రి చేశారు, తాతగారు చేశారు. ఈయనకి ఫుల్ గా పొలిటికల్ ఎక్స్పీరియన్స్ బాగా ఉంది. అంటే గ్రౌండ్ వర్క్ ఎలా చేయాలి, అంటే ఒక చాప కింద నీరులాగా ఆయన వర్క్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. అవును, చేస్తున్నారు. అందరూ అంటున్నారు, అందులో ఒక్క కాపులకు సంబంధించిన ఎవరైతే ఆయన సామాజిక వర్గానికి సంబంధించిన అయితే ఉందో ఆ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అన్ని పార్టీ నాయకులను కూడా వీళ్ళు రాత్రి వేళలో ప్రత్యేకమైన సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారని తెలుస్తోంది. మరి అలాంటి చేసినప్పుడు మరి గాజువాకలోనే ఉన్నటువంటి ఏదైతే ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారిని, అది కూడా జనసేన అధినేతనే ఈయన నేరుగా డైరెక్ట్గా హిట్ చేసినప్పుడు అందులో ఉన్న కాపులు ఎలా ఓట్లు వేస్తారండి? అంటే ఇప్పుడు ప్రజలు ఆలోచించేది, గాజువాక ప్రజలు ఆలోచించేది ఒకటేనండి. ఈయన పవన్ కళ్యాణ్ అన్నారు, పార్టీ పరంగా పొలిటికల్ పరంగా ప్రత్యర్థిని ఎదుర్కొన్నారు. ఈయన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడింది ఈయన ఒకలే, ఎవరు మాట్లాడలేదు ధైర్యంగా. కాపు సామాజిక వర్గం మాట్లాడారండి, పేరు నాని మాట్లాడారు. అంటే నేను సీనియర్ బొత్స కూడా ఇప్పుడు కూడా మాట్లాడలేదు, ఉత్తరాంధ్ర నుంచి ఈయన మాట్లాడారు. అటువంటి ఆయన మీరు ఇప్పుడు అన్న క్వశ్చన్ ఏంటంటే కాపులు ఎలాగా సపోర్ట్ చేస్తారని. కాపులు కానీ లోకల్ గా ఉన్న వాళ్ళు ఆలోచించేది అంటే ఎక్కడో ఉన్న పవన్ కళ్యాణ్ గురించి మనం చేద్దామా, ఇక్కడ ఉన్న కాపు సామాజిక వర్గం మన అమర్ గారికి చేద్దామా అన్నదానికి ఒక ఫస్ట్ థాట్. రెండోది వీళ్ళందరూ కూడా మొన్నటి వరకు జనసేన ఎక్స్క్లూజివ్ గా వాళ్ళు ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ సీఎం చేద్దామని దాంట్లోనే వాళ్ళు సపోర్ట్ చేశారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కూటమిలోకి వెళ్ళిపోయారో సగం మంది పవన్ కళ్యాణ్ మర్చిపోయారు. ఇంకా మిగతా అభిప్రాయం, నా అభిప్రాయం బయట అనుకునే పార్టీది, మా పార్టీది కాదు నాది కొంతమంది. ఇంకా ఏంటంటే కుర్రవాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం చాలాసార్లు చూస్తుంటాయి, ఈ వాట్సాప్ లో సోషల్ నెట్వర్క్ లో ట్రోల్ అవుతుంటాయి. చాలా మందికి ఓట్లు లేని వాళ్ళు ఇప్పటికే జెండాలు పట్టుకుంటున్నారు, వాళ్ళు ఎవరికి ఓట్స్ లేవు. కానీ అమర్నాథ్ గారు చేసేది ఏంటంటే వేరే పార్టీ అవ్వచ్చు, రాజకీయంలో భాగం కాదు ఇది. రాజకీయ పర్మనెంట్ శత్రువులు ఉండరు, పర్మనెంట్ మిత్రులు ఉండరు. కాబట్టి ఏ పార్టీ వాళ్ళైనా కలుపుకుంటూ పోవాలి. అందులో రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి కోసం రాజకీయంలో ఏ చేసినా అది రాజకీయం కింద వస్తుంది, అది వెళ్ళిపోవడమే, తప్పలేదు. సో అదే చేస్తున్నారు ఆయన 100%. ఇప్పుడు టీడీపీలో ఎవరైతే టీడీపీ జనసేనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో బీజేపీలో, అందులో ఆల్మోస్ట్ అక్కడ నాయకత్వంలో ఉన్న వాళ్ళు కూడా కాపులు ఎక్కువన్నారు. పగలంతా టీడీపీలో తిరిగి, జనసేనలో తిరిగి, బీజేపీలో తిరిగి రాత్రి వేళ మంత్రి గారితో టచ్లో ఉన్నారంటున్నారు. వాస్తవేనా? అయ్యి ఉండొచ్చండి, వాస్తవం. అంటే నా వరకు తెలియదు కానీ అది ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే బీజేపీ కేవలం డబ్బుల కోసమేనా లేకపోతే కులం కోసం అంటారా? కులం కోసం డబ్బుల కోసం రెండు అయ్యి ఉండొచ్చు, అది మరి నాకు తెలియదు. కానీ బీజేపీకి అన్నది గాజువాకలో క్యాడరే లేదు. యాక్చువల్గా మీకు తెలిసిందే, గాజువాక అన్నది బీజేపీ లేదు. సో అటువంటిది ఇంకెలాగో మనకి ఇక్కడ ఇన్ఛార్జిగా, గాజువాక్ ఇన్ఛార్జిగా కాపు సామాజిక వర్గానికి చెందిన నరసింహరావు గారు లాంటి వాళ్ళకే ఇక్కడ
అనుకున్నారు. ఆయన కూడా టికెట్ కోసం ఏదో ప్రయత్నం చేశారు. సో ఆయన కమ్యూనిటీ పరంగా లేదంటే ఆయన స్థానికుడు కాబట్టి ఆయనకుండే ఒక 10,000 ఓట్లు కావచ్చు, 1000 ఓట్లు చీలినా చాలు కదా. లేదు మీరు అన్నట్టు ఓటింగ్ 10,000 ఉండొచ్చు కూడా, దాంట్లో తప్పే లేదు. బీజేపీ తరఫున కాకపోయినా కాపు సామాజిక వర్గం నుంచి ఆయనకు ఓటింగ్ ఉంటుంది. సో ఇప్పుడు ఆయన ఏమో ఆలోచిస్తారు, ఎలాగో మనం సింగిల్గా నుంచున్నాం, మనకి ఇవ్వలేదు, కూటమిలోకి వెళ్ళాం, దీనివల్ల ఉపయోగం లేదు, అదే మన సామాజిక వర్గం ఉంటే మనకు బాగుంటుంది కదా అని వచ్చేసి ఉండొచ్చు దాంట్లో. అంటే ఇది స్ట్రాటజీగా రాకపోయినా వచ్చారని భ్రమ కల్పించి మిగిలిన వాళ్ళ లాగడానికి ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి ఆ కూటమి అభ్యర్థులు భావిస్తున్నారు. అంటే మీరు అన్నట్టు రాత్రిపూట కలవడం ఇవన్నీ అవన్నీ నాకు తెలియదు కానండి, రాజకీయంలో ఏదన్నా జరుగుతుంది, ఏదైనా జరగచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ అంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ వార్ అలాగంటారు, అలాగే పాలిటిక్స్ లో కూడా ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్. కరెక్ట్. సో దీంట్లో ఏంటంటే వాళ్ళు వస్తారా లేదా అన్నది నాకు తెలియదు, కానీ మాట్లాడడం అయితే జరుగుతుందండి. మాట్లాడాలి, మాట్లాడకపోతే రాజకీయమే కాదు, మాట్లాడడం జరుగుతుంది. మరి అదే విధంగా అదే మంత్రి గారు గాజువాకలో ఉన్నటువంటి బీసీలు, అనేక మంది బీసీలు ఉన్నారండి గాజువాక నియోజకవర్గంలో. ఇదేమి స్టీల్ ప్లాంట్ కొన్ని కంపెనీస్ వలన ఇది ఆర్థికంగా కాస్త ముందుండొచ్చును, కానీ కాపులు ఎంతమంది ఉన్నారో బీసీలు, చెట్టిపల్లిజ, గౌడ మొత్తం అంతా కలుపుకుంటే, అలాగే రజక, నాయి బ్రాహ్మణ, అలాగే ఉప్పరి, వెలమ, ఈ చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇందులో కూడా వెలమలో కూడా రాజకీయ పరిపక్వత చెందినటువంటి నాయకులు ఈ బీసీ కులాల్లో వాళ్ళు ఉన్నారండి. అదే మీ పార్టీలో ఉన్నటువంటి బీసీ కులాలని కాకుండా ఆ వార్డుల్లో ఫర్ ఎగ్జాంపుల్ 60 తీసుకోండి, 60 తీసుకోండి, 70 తీసుకోండి, ఇట్లా కొన్ని వార్డులు తీసుకున్నట్లయితే పక్కనే ఉన్నటువంటి 71 వార్డు తీసుకున్నా అందులో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక కార్పొరేటర్కే టికెట్ ఫస్ట్ అనౌన్స్ చేశారు. తర్వాత ఏ కారణం వలన మారింది. అందులో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కాకుండా అందులో ఉన్నటువంటి కేవలం కాపు సామాజిక వర్గం నాయకులకే పెత్తనం ఇచ్చి వాళ్ళతోనే నడిపిస్తున్నారని వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్లే గుసగుసలు వినిపిస్తున్న పరిస్థితి. కొన్ని చోట్లయితే బహిరంగంగానే అరే మనం ఇంతకాలం జెండా మోసాము, ఈ రోజును కాపులకే ఇస్తున్నారు అవకాశం, ఇప్పుడు వరకు వాళ్ళు జెండా పట్టుకోలేదు, మనం ఎందుకు చేయాలరా, సైలెంట్గా ఉందామా, లేదు అనుకుంటే ఓట్ల రోజున ఎవరో ఒకరికి మనం ఇష్టం వచ్చిన వాళ్ళకి ఏం చేద్దామా అన్న పరిస్థితి వస్తే మంత్రి గారి పరిస్థితి ఎలా ఉంటుందండి? అప్పుడు ఇది మీ నోటీస్కి ఏమైనా వచ్చిందా? మీరు ఒక యువ నాయకులు, గాజువాకలో కంటెస్ట్ చేసిన వ్యక్తి, మీరు ఒక ఇన్ఛార్జిగా ఉన్నారు వార్డుకి, ఇది మీ నోటీస్కి వచ్చిందా బీసీలో? ఎందుకంటే బీసీ నాయకులు కూడా రాష్ట్ర బీసీ యువ నాయకులు మీరు, మరి మీ నోటీస్కి రాలేదా గాజువాకలో బీసీల సమస్య గురించి? వచ్చిందంటే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. మీరు అన్నట్టు చాలా మంది మాట్లాడుకున్నారు. ఒక వార్డు ఏ వార్డు అన్నది నాకు అర్థమైంది. అది అయితే బీసీలని పక్కన పెట్టారు అనడం తప్పండి. ఎందుకంటే ఆల్రెడీ వెలమ సామాజిక వర్గంతో మీటింగ్ పెట్టడం జరిగింది ఆయన. అలాగే నెక్స్ట్ పద్మశాలీలతో రేపు మీటింగ్ ఉంది, అది కూడా రెడీ చేసుకున్నారు. నెక్స్ట్ అంటే మీరు అన్నట్టు గౌడస్ గాజువాకలో 3rd ప్లేస్లో ఉంది. అది గాజువాకలో 3rd ప్లేస్లో ఉన్న గౌడస్ వాళ్ళతో కూడా మీటింగ్ త్వరలో ఉంటుంది. సో ఇవన్నీ చేసుకుని వస్తున్నారు. అలాగే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళతో కూడా మీటింగ్ రేపు 2nd అని అది కూడా అరేంజ్ చేశారు. సో అన్ని కులాలని కలుపుకునే వెళ్తున్నారు ఈయన. అంటే ఇప్పటి వరకు మాత్రం ఈ బీసీ కులాల్లో వాళ్ళు మాత్రం మానసికంగా క్షోభ అనిపిస్తున్నమాట వైఎస్ఆర్సీపీలో. ఎందుకంటే నా బీసీ, నా మైనార్టీ, నా ఎస్సీ, నా ఎస్టీ అనుకునే మీ ముఖ్యమంత్రి గారికి ఇలా ఇక్కడ మాత్రం దిగువ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి బీసీలను వదిలేసి కేవలం ఆయన సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమందికి పెత్తనాలు ఇవ్వటం వలన బీసీ నాయకులు దూరం అయితే ఇక్కడ గెలుపు సాధ్యం అనుకుంటున్నారు? అలాగైతే గెలుపు 100% జరగదండి. సో కానీ ఇది మీరు ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి దీన్ని 100% నేను మీ దృష్టికి తీసుకురావడానికి ముఖ్య కారణం కూడా మీరు మంత్రి గారితో సన్నిహితంగా ఉన్న వ్యక్తి. ఆయన మంత్రి కాకముందు నుంచి కూడా మీరు ఒక యూత్ అంటే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇంచుమించుగా, కాబట్టి మీకు ఆయనకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కాబట్టి దిగువ స్థాయిలో జరిగే అన్నీ కూడా ఆయన నోటీస్కి వెళ్ళకపోవచ్చు. కాబట్టి మీరేమన్నా చొరవ తీసుకుని డెఫినెట్గా అమర్నాథ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యని పరిష్కరించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారా? 100% చేస్తారు. అసలు మిమ్మల్ని అయినా దగ్గరగా చూస్తున్నారా, లేదా మీరు కూడా బీసీలో నాయకులుగా దూరంగా ఉంచారా? లేదు, ఆయన కులం కాదు. అలాంటిది ఏం లేదండి. నాకు ఏదైనా సమస్య ఉంది అంటే అది ఇప్పుడు కాకుండా అంత ముందు కూడా 2-3 సమస్యలు వచ్చినప్పుడు ఫోన్ ద్వారానే నాకు ఆయన ప్రాబ్లం సాల్వ్ చేశారు. అలాగే ఇప్పుడు కూడా 100% ఇది నేను టేకప్ చేసి ఆయన దృష్టికి తీసుకెళ్తాను. ఆయన డెఫినెట్గా కూడా దాన్ని దృష్టిలో పెడతాను. ఆయన తీసుకుంటారు కూడా. దాన్ని పరిష్కరించే విధంగా నేను మాట్లాడతాను ఆయనతో. మీరు మాట్లాడతారు, కానీ ఆయన ఆ విధంగా పాజిటివ్గా తీసుకుని
పరిష్కరించే అవకాశం ఉంటుందంటారా? మళ్ళీ బీసీలందరూ దగ్గర తీసుకునే అవకాశం ఉంటుందంటారా? డెఫినెట్గా ఆయన తీసుకోవాలండి. ఎందుకంటే గాజువాకలో ఉన్న మీరు ఓవరాల్గా బీసీలు పక్కన పెడితే ఓసీలని బీసీలని డివైడ్ చేస్తే ఆల్మోస్ట్ 2,20,000 వరకు బీసీలే ఉంటారు. బీసీలు అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళే ఉంటారు. సో డెఫినెట్గా ఓటింగ్ ఆయన కావాలి కాబట్టి ఆయన తీసుకుంటారు. తీసుకోకపోవడం అనేది ఉండదు. గెలుపు కావాలి కాబట్టి ఆయన డెఫినెట్గా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా కమ్యూనిటీ వర్గా సరిపోతుంది, కమ్యూనిటీ బేస్ చేసుకుని వెళ్ళిపోతే సరిపోతుందనే ఒక కోణంలోనే ఈ రాత్రి వేళ మీటింగ్లతో సరిపెట్టుకుంటే ఈ దిగువ స్థాయి ఉన్నటువంటి బీసీలు, అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఓట్లు పడకపోతే రేపొద్దున నష్టపోతాం అన్నది ఆయన ఎందుకు గమనించలేదు ఇప్పుడు వరకు అండి? లేదు, డెఫినెట్గా ఆయనకు తెలిసే ఉంటుంది. మీరు అన్నట్టు ఓన్లీ కాపుల్ని కలుపుకొని వెళ్ళిపోతే గెలుస్తారన్నది 100% అది రాంగ్. ఆ సిచ్యువేషన్ కాదు. ఆయన అందరినీ కలుపుకునే వెళ్తున్నారు. డెఫినెట్గా ఇది కూడా నేను దృష్టిలో తీసుకెళ్తాను. ఆయన కలుపుకుంటారు బీసీలు కూడా. ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఆయన బహిరంగంగా ఈ రోజు వరకు కూడా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం, లేదు అనుకుంటే అక్కడ ఉన్నటువంటి కార్మికులకు అండగా నేను ఉంటాను అని బహిరంగంగా ఇప్పటివరకు చెప్పిన దాఖలా లేదు. మామూలుగా చెప్తున్నారు ప్రెస్ మీట్ లో. అది రీసెంట్ గా ఒక స్టీల్ ప్లాంట్ లో మీటింగ్ అయింది. ఆ మీటింగ్ లో కూడా వాళ్ళు చెప్తున్నది అదే, ఎన్నికల కోసం నోట్లోంచి వచ్చిన మాటలే తప్ప మనసులోంచి వచ్చిన మాట కాదు అని చెప్తున్నారు. మనసులోంచి వచ్చేలాగా ఏమైనా మీరు స్టీల్ ప్లాంట్ కార్మిక నేతలతో కానీ కార్మిక సంఘాలతో కానీ మీరు చొరవ తీసుకుని ఏమన్నా మీటింగ్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా? బీసీ సంఘాలతో, అక్కడ ఉన్న బీసీ సంఘం విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో కూడా అన్ని కుల సంఘాలు ఉన్నాయి. అందులో బీసీ కులాలను, ఎస్సీ ఎస్టీ మైనార్టీల సంఘాలు కూడా ఉన్నాయి అక్కడ. ఇప్పుడు నా వార్డులోనే 72 వార్డులోనే ఎక్కువ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ ఇక్కడే ఉన్నారు. అవును. సో డెఫినెట్గా యూనియన్ నాయకులతో, బీసీ యూనియన్ నాయకులు అవ్వచ్చు, ప్రత్యేక సమావేశం పెడతారా మీరు? పెడతారండి. ఉంది, ఆల్రెడీ ఇంటర్నల్ గా జరిగింది. అది ఓపెన్ గా కూడా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ తో కూడా పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. అది కూడా ఉంది సార్. మరొక్క విషయం మీరు ఫీల్ అవ్వనంటే, ఇందులో మంత్రి గారే ఈ మధ్యన గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసుకుని ఇప్పటి వరకు నేను మీకు అందుబాటులో లేను కొన్ని కారణాల వలన ఈసారైనా కలిసి ఉందాం అని ఆయన చెప్పినప్పుడు, సార్ ఇప్పటి వరకు చేయలేని వాళ్ళు ఇంకేం చేస్తారులే అని చెప్పి కొంతమంది అందులోనే ఎదురుగానే చెప్పారు అంటున్నారు. సొంత గ్రామానికే చేయలేని వ్యక్తి కాన్స్టిట్యున్సీకి చేస్తారని నమ్మి మీరు అందరూ ఓట్లు ఎంచుతారా? అంటే గ్రామానికి చేయకపోవడం అనేది లేదండి. అంటే నిజంగా వాళ్ళు గ్రామానికి చేయడం ఇష్టం లేకపోతే ఇక్కడ నివసించరు వాళ్ళు. ఇప్పుడు ఆయన ఉన్న రేంజ్కి మినిస్టర్ అయిపోయారు. ఆయన ఉన్నదానికి సిటీలో సిటీలో ఇల్లులు ఉండొచ్చు, ఇల్లు అక్కడే ఉండాల్సిన అవసరం ఇక్కడ ఈ గ్రామంలో, మీరే అంటున్నారు గ్రామం అని, గ్రామంలో ఉండాల్సిన అవసరం లేదు. ఆయన ఏదో దసపల్ల హిల్స్ లోనో ఎక్కడో పెద్ద పెంట్ హౌస్ తీసేసుకుని ఉండొచ్చు, ప్రాపర్టీస్ ఉన్నాయి కదా, ఉన్నాయి. కానీ అక్కడ ఉండట్లేదు. ఎందుకని? గాజువాకలో వాళ్ళ తాతగారి నుంచి గాజువాకలో ప్రజలకు ఏదో చేద్దాం ఉద్దేశంతో ఆయన కూడా ఇక్కడే ఉండిపోయారు. సో అదే ఇప్పుడు కూడా మేము బయటకు తీసుకెళ్లేది కూడా అదే. సో మన గాజువాక వాస్తవ్యుడైనా నిజంగా వెళ్ళిపోవాలనుకుంటే ఎప్పుడు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు చాలా మంది మీరు చూస్తుంటారు ఎమ్మెల్యేలు, మా పార్టీ వాళ్ళు చెప్పక్కర్లేదు, ఎక్కడో టికెట్ ఉంటుంది కానీ వాళ్ళు సిటీలోనే ఉన్నారు చాలా మంది. మరి అలాంటప్పుడు ఈయనకి ఎక్కడ ఉండాల్సి, గాజువాకలో ఉండాల్సిన అవసరం లేదు. మరి గాజువాకలో అనకాపల్లిలో ఇచ్చినప్పుడు కూడా రోజు అప్ అండ్ డౌన్ చేశారు తప్ప గాజువాకలో అనకాపల్లిలో ఉండలేదు ఆయన. సో ఇక్కడ నుంచి 2 and 4 అనకాపల్లి మనకు పక్కన ఉన్న కాన్స్టిట్యున్సీ సార్. ఆ కాన్స్టిట్యున్సీలోనే ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి టికెట్ ఇవ్వకోకుండా, ఎందుకంటే అభివృద్ధి చేయలేదు కాబట్టి గెలవలేరని తీసుకొచ్చి గాజువాకలో కూర్చోబెట్టారంటున్నారు. మరి ఆ ప్రభావం ఇక్కడ పడదంటారా? పడదండి. అది అనకాపల్లి అంటే ఒక్కొక్క ఏరియాని బట్టి పబ్లిక్ ఒపీనియన్స్ ఉంటాయి. వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది. ఇప్పుడు అనకాపల్లి వాళ్ళు అనకాపల్లి, ఇప్పుడు మన గాజువాక వాళ్ళు ఒకలా మైండ్ సెట్ ఉంటుంది. సిటీకి వెళ్తే సిటీలో ఒక నియోజకవర్గం ఒకలాగా ఉంటుంది. నైసర్గిక స్వభావాన్ని బట్టి ఆ పల్స్ ఇప్పుడు గాజువాక పల్స్ ఏంటన్నది 100% అమర్నాథ్ గారికి తెలుసు. ఎలా ఓటింగ్ తెచ్చుకోవాలన్నది తెలుసు. సో డెఫినెట్ గా ఆయన గెలిచేస్తారు, అందులో డౌటే లేదు. టీడీపీలో అంటి ముట్టుకోకుండా టీడీపీ పార్టీలోనే ఉంటూ సస్పెండ్ గురై ఈ మధ్యన సస్పెండ్ చేసినటువంటి ఇద్దరు కార్పొరేటర్లు, అలాగే టీడీపీలో ఒక ఉన్నత స్థాయి పలుకుబడి ఉన్న నాయకులు, వాళ్ళు టీడీపీ వాళ్ళు దగ్గర తీసుకోకపోవటం వలన ఆ 2 వార్డుల్లోకి సంబంధించినటువంటి ఓట్లు మీ పార్టీ పడే అవకాశం ఉంటుందండి. ఒకటి లేళ్ల కోటేశ్వరరావు, రెండోది కాకి గోవిందరెడ్డి గారు. ఈ 2 వార్డులకు సంబంధించి వీళ్ళిద్దరూ టీడీపీ వాళ్ళు గతంలో వాళ్ళు సీనియర్ నాయకులు, ఇప్పుడు కూడా స్టిల్ వర్కింగ్, వాళ్ళు కార్పొరేటర్లుగా పనిచేస్తున్నారు గ్రేటర్ విశాఖలో. సో వాళ్ళు టీడీపీకి వ్యతిరేకంగా మీకు పార్టీకి ఓట్లు ఎంచుకోవడానికి మీ వంతు ప్రయత్నం చేస్తున్నారు మీ పార్టీ?
ఇప్పుడు ఎవరైతే అటుపక్క అసంతృప్తితో ఉన్నారో వేరే పార్టీలో, మనకి ఓట్లు కావాలి కాబట్టి ఎదురు వాళ్ళ పార్టీలోకి తీసుకోవడానికన్నా ప్రయత్నిస్తాం, లేదంటే ముందు మాకు ఓట్లన్నీ వేయించండి అని చెప్పి తీసుకుంటాం. గెలుపు గురించి చేస్తాం కదా, రాజకీయాలు చేయొచ్చు కదండి. మరి టికెట్ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేసి ప్రచారం చేయించుకుని ప్రచారం అయిపోయిన తర్వాత తూచ్ నీకు టికెట్ లేదు అని చెప్పి యాదవ కులానికి సంబంధించిన ఒక యువనాయకుడిని నట్టేట ఉంచేసి వేరే వ్యక్తికి ఇప్పుడు ఇచ్చిన తర్వాత, అమర్నాథ్కి ఇచ్చిన తర్వాత వాళ్ళు అంతే భావంతో మన కులానికి ఇవ్వకుండా బీసీని చిన్నచూపు చూశారు, యాదవ కమ్యూనిటీని చిన్నచూపు చూశారని చెప్పి చందు అలియాస్ రామచంద్రరావు కుటుంబ సభ్యులు కానీ ఆ యాదవ కమ్యూనిటీస్ అందరూ కూడా ప్రత్యర్థిగా ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి యాదవ కమ్యూనిటీస్ వ్యక్తికి వేస్తే మీ పార్టీ పరిస్థితి ఏంటి? అంటే మీరు అన్నట్టు ఓట్లు చీలినా కొంతవరకే చీలుతుందండి ఒకవేళ నిజంగా. కాకపోతే నాకు తెలిసి ఉరుకోటి చందు కానీ వాళ్ళ నాన్నగారు ఉరుకోటి అప్పారావు గారు కానీ వైఎస్ఆర్ పార్టీకే చేస్తారు. ఓపెన్గా తిరుగుతున్నారు, వాళ్ళు ఓపెన్ మీటింగ్స్లో కూడా చెప్తున్నారు మాకు అదేమీ లేదు, మాకు ఒక అదృష్టం దగ్గరికి వచ్చి పోయింది, కొన్ని కారణాల వల్ల చేజారిపోయింది, మాకు ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా అవకాశం ఉంది. సో బట్ పార్టీ పరంగా మేము పార్టీకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ప్రయారిటీ ఇస్తాము. సో మేము డెఫినెట్గా అమర్నాథ్ గారి గెలుపుకి మేము కృషి చేస్తామని కూడా చెప్తున్నారు. అది సో ఏదైతే వైఎస్ఆర్సీపీ మీద, పార్టీ అధినేత మీద, జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళ సొంత సోదరి అనేక ఆరోపణలు చేస్తుంది. నిన్న ఉదయం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక మీటింగ్ పెట్టారు. ఈ ప్రచారంలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అభ్యర్థి గురించి, పార్టీ అధినేత గురించి చేస్తున్నటువంటి ఈ ప్రత్యక్ష ఆరోపణ వల్ల పార్టీకి ఏమన్నా ఓటు శాతం తగ్గే అవకాశం ఉందంటారు ఎక్కడైనా? అంటే కాంగ్రెస్ అన్నది లేదండి, కాంగ్రెస్ గా నేను మాట్లాడలేదు, ప్రస్తావించలేదు. ఇప్పుడు ప్రజెంట్ షర్మిల గారు అన్నది కాంగ్రెస్ తరఫున మాట్లాడుతున్నారు, కానీ సొంత సోదరి కదా. అది కూడా వస్తాను, పాయింట్కి వస్తాను. కాంగ్రెస్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లీడర్, సోదరు అవ్వచ్చు ఏదన్నా అవ్వచ్చు, ఒక పార్టీ పరంగా ఆవిడ వచ్చినప్పుడు ఆవిడని సోదరి కింద చూడరు, ఇంకా కాంగ్రెస్ పార్టీ లీడర్ కింద చూస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ లీడర్ అంటే కాంగ్రెస్ అన్నది ఇక్కడ వాష్ అవుట్ అయిపోయింది. ఇంకొక 10 years వరకు, నాకు తెలిసి 5 years అంటున్నారు కానీ ఇంకో 10 years వరకు కాంగ్రెస్ అనేది ఉండదు. ఇప్పుడు మీరు అన్నట్టు కుటుంబం గురించి వస్తే, సొంత సిస్టరు అన్నిసార్లు అన్ని మాటలు సరే ప్రతి కుటుంబంలోనే కలహాలు ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి తెలుసు, ఇప్పుడు మా కుటుంబంలో ఉంటుంది, మీ కుటుంబంలో కలహాలు ఉంటాయి. సో దాన్ని పెద్దగా తీసుకోవట్లేదండి ఎవరు. దాన్ని ఇష్యూ చేసి అవతల పార్టీ వాళ్ళు అది అడ్వాంటేజ్గా తీసుకుని దాన్ని రైజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు తప్ప, దాన్ని ఈరోజు మాట్లాడేసి మరుసటి వితిన్ సెకండ్స్లోనే మర్చిపోతున్నారు. ఏదేమైనప్పటికీ గాజువాక నియోజకవర్గంలో బీసీలకు అన్యాయం జరగకోకుండా, బీసీల మనోభావాలు దెబ్బతినకుండా మంత్రి గారితో, అంటే గాజువాక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యను సాల్వ్ చేస్తానంటారు. డెఫినెట్గా చేస్తాను. ఇది ఎలాగో రిలీజ్ అవుతుంది, ఇది కూడా ఆయన చూస్తారు కాబట్టి నా వరకు కూడా నేను పర్సనల్గా కూడా నేను మాట్లాడడం జరుగుతుంది. అలాగే మా బీసీ నాయకులను, గాజువాకలో ఉన్న వాళ్ళు కూడా అందరం కలిసి వెళ్ళి ఆయనతో మాట్లాడతాం మళ్ళీ. థ్యాంక్ యూ వాసు గారు, మీ మనోభావాలు చెప్పి ఈ ఎలక్షన్ ముందు ఇంత బిజీగా ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా మాకు సహకరించి మీరు చెప్పినందుకు ధన్యవాదాలు. ఏదేమైనప్పటికీ గాజువాక రాజకీయ పరిస్థితి చూస్తే వేడివేడిగా ఉంది. ఎందుకంటే ఒకే సామాజిక వర్గాన్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కొనసాగించుకుంటూ వాళ్ళ సామాజిక వర్గాన్ని మాత్రమే చేయూతనిస్తూ వాళ్ళతోనే రహస్య మంత్రాలు చేస్తున్నారు. బీసీలని, అదే పార్టీలో ఉన్నటువంటి బీసీలని, బీసీ కులస్తుల్ని, బీసీ నాయకుల్ని ఏమాత్రం పట్టించుకోవట్లేదన్న వాదనకు మాత్రం వాసు గారు విభజిస్తూ, ఒకవేళ చిన్న అవకతవకలు ఉన్నట్టయితే అభ్యర్థి దృష్టికి, అమర్నాథ్ దృష్టికి తీసుకెళ్లి సరి చేసుకుంటాము, తప్పనిసరిగా 20 నుంచి 30 వేల మెజార్టీతో అభ్యర్థిని గెలిపించుకుంటాం, అమర్నాథ్ గెలిపించుకుంటాం అని చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ అసలు ఏ విధంగా ఉండబోతోంది మరికొన్ని రోజుల్లో, ఎందుకంటే మనకి ఇప్పుడు 12 రోజులు ఇంకా సమయం ఉంది కాబట్టి ఇంకో 4-5 రోజుల్లో ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఈ కులాల వైజ్గా విడిపోతుందా, లేదు పార్టీల వైజ్గా కలిసి ఉంటుందా, ఏ పార్టీ అభ్యర్థి గాజువాకలో విజయం సాధిస్తారో తప్పనిసరిగా ఆ పార్టీనే ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేజెక్కించుకుంటారు అన్నది ఒక నానుడు ఉంది. కాబట్టి ఎవరు ముందుకు వెళతారో, ఏ విధంగా ముందుకు వెళుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సార్.